గొడవలు లేకుండా ఈ అలయన్స్ బలంగా ఉండాలి. మీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని తప్పు చేశాడు మా పవన్ కళ్యాణ్. మీ జనసేనతో జత కట్టి అంతకంటే పెద్ద తప్పు చేశాడు మా చంద్రబాబు. ఏంటి ఏమైంది అసలు? ఈ తెలుగుదేశం గెలిచిన చోట మా జనసేన వాళ్ళకి పదవులు ఇవ్వడం లేదు. ఈ జనసేన గెలిచిన చోట మా తెలుగుదేశం వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అసలు తెలుగుదేశం జనసేనలు కలిసింది దేనికి? దుర్మార్గ పాలన దించడం కోసం, అరాచక ప్రభుత్వాన్ని అణచడం కోసం. మరి పదవుల కోసం, ప్రాధాన్యత కోసం ఈ గొడవలేంటి? ప్రజలు మన నుంచి ఆశిస్తున్నారు అధ్యక్ష, గొడవలు లేకుండా ఈ అలయన్స్ బలంగా ఉండాలి, మన ఐక్యత ఉండాలి అని సమాజం కోరుకుంటే వాళ్ళు విచ్ఛిన్నం చేయడానికి సిద్ధంగా. దీన్ని రిపీటెడ్గా కనుక మనం ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే మటుకు మనం ఎన్ని గొప్ప బడ్జెట్లు పెట్టి ఎంత సదాశయాలతో ఉన్నా కానీ క్వాలిటీ ఆఫ్ థాట్, క్వాలిటీ ఆఫ్ బిహేవియర్ కనుక మనకు లేకపోతే ఇంత బడ్జెట్లు కూడా, ఇంత ఆశయాలతో ఉన్న బడ్జెట్లు కూడా నిష్ప్రయోజనం అయిపోతుంది. ఆ జాగ్రత్తను మనం తీసుకోవాలి. మన చేతికున్న 5,000 ఒకే రకంగా ఉండవు, కానీ పిడికిలు బిగిస్తే శత్రువు గుండె అదురుతుంది. మనకి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, అందరికీ న్యాయం జరగకపోవచ్చు, కానీ మన అంతిమ లక్ష్యం సామాన్యుడి సంక్షేమం, ప్రజా శ్రేయస్సు. జై తెలుగుదేశం, జై జనసేన. కూటమి ఐక్యత వర్ధిల్లాలి.